పని తక్కువ, ప్రచారం ఎక్కువ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి జరిగేది ఇదే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఏకంగా గూగుల్ డేటా సెంటర్ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు. నేనే తీసుకొచ్చా అంటూ కొన్ని రోజులుగా తెగ డప్పు కొట్టుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డేటా సెంటర్ అంటూ స్వయంగా వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇప్పుడు ఇలాంటిదే మరో వ్యవహారం బయటపడింది. అదే కాకినాడ సెజ్. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సెజ్ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇచ్చి చరిత్ర సృష్టించారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, రైతులపై అప్పట్లో చంద్రబాబు పెట్టిన అక్రమ కేసులను కూడా ఎత్తేశారు. పైగా ఈ భూములను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలంటూ జీవో కూడా జారీ చేశారు జగన్. అప్పట్లో జగన్ చేసిన మంచిని ఇప్పుడు తమ ఖాతాలో వేసుకునే క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు చంద్రబాబు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్, పర్ఫార్మెన్స్ లో మాత్రం వీక్. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా వైఎస్ జగన్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. జగన్ చేసిన మంచిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ ఉంటే ఎవరైనా దాన్ని చోరీ అనే అంటారు కదా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సెజ్ కోసం 2005లో భూసేకరణ మొదలుపెట్టారు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్న రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పిఠాపురం నియోజకవర్గం, కొత్తపల్లి మండలం, తుని నియోజకవర్గం, తొండంగి మండలాల్లో దాదాపు 5,000 ఎకరాలకు పైగా భూముల్ని అధికారులు సేకరించారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఇవే సెజ్ భూముల్లో నాగలి పట్టి దున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడు వైఎస్ జగన్ కోసం ఈ భూముల్ని సేకరించారంటూ అసత్య ప్రచారం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటంలో చంద్రబాబు దిట్ట. వాటిని మరింత గట్టిగా ప్రచారం చేయటంలో ఎల్లో మీడియా పండిపోయిన సంగతి తెలిసిందే. అలా తప్పుడు ప్రచారం చేసి తాను అధికారంలోకి వస్తే సెజ్ భూములను రద్దు చేస్తానని హామీ ఇచ్చి రైతులను నమ్మించారు చంద్రబాబు. తీరా 2014లో అధికారంలోకి వచ్చాక తనకు ఎంతో అలవాటైన వెన్నుపోటు విద్యను ప్రదర్శించారు. రైతుల్ని నిలువునా వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉండగా వచ్చారు. నేను అధికారంలోకి వచ్చాక ఈ భూములు తిరిగి ఇచ్చేస్తానని కాకినాడలో కాన్ఫరెన్స్ పెట్టారు. రావణకపేటలో భూములు హైదరాబాద్ సాగారు. మూలపేటలో బహిరంగ సభ పెట్టారు. ఇక్కడ ఈ పక్కనే ఇచ్చేస్తామన్నారు. ఇచ్చేస్తారనుకున్నాం. కొండంత ఆశ పెట్టుకున్నాం. మేము వర్మ గారికి పనిచేసాం, అంతా చేసాం. తర్వాత మా భూములు ఇచ్చేయాలన్నారు. ఇదేంటంటే తిరిగి ఇచ్చేస్తాను కదా, ఇచ్చేయండి అని మేము చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాం. కొంచెం ఒక నిమిషం కూడా మాట్లాడలేదు మాతోటి. హైదరాబాద్ వెళ్ళాం, మాట్లాడలేదు. సరే వచ్చేసాం ఇంటికి. ఊళ్ళోకి వచ్చేసిన తర్వాత ఒక మీటింగులు పెట్టారు. కలెక్టర్ ఆఫీసులో రమ్మన్నారు. మమ్మల్ని కాకుండా వేరే ఒక పోరాట కమిటీని వేసేసి కార్యకర్తలతోటి వాళ్ళతో ఒప్పందం ఎస్సీజెడ్ వాళ్ళు కుదిరి చేసుకొని ఏంటంటే 3 లక్షలు ఇచ్చినట్లకి 2 లక్షలు తిరిగి ఇవ్వడానికి మళ్ళీని 9 లక్షలేమో అవార్డు భూములు మీ ఇవ్వని వాళ్ళకి ప్యాసెస్ చేశారు. నష్టపరిహారం పెంచి మరోసారి భూసేకరణ చేశారు చంద్రబాబు. దీంతో రైతులు లబోదిబోమన్నారు. మొదట్లో ఈ భూములను చంద్రబాబు అనుచరుడైన కాకినాడ సీపోర్టు అధినేత కేవీ రావు కొనుగోలు చేసి వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి 6,000 కోట్ల రూపాయలు రుణంగా కూడా పొందారు. ఆ తర్వాత ఇవే భూముల్ని జిఎంఆర్ సంస్థకు విక్రయించారు. అలా 10,500 ఎకరాలను కాకినాడ సెజ్ కోసం 2014 నుండి 2019 వరకు సేకరించింది చంద్రబాబు సర్కార్. ఈ భూముల్ని కూడా జిఎంఆర్ బ్యాంకులో తాకట్టు పెట్టి 2,500 కోట్ల రూపాయలు రుణం పొందారు. మరోవైపు సెజ్లో భూములు పోగొట్టుకున్న రైతులు, ఊళ్లు ఖాళీ చేసిన గ్రామస్తులు అనేక ఉద్యమాలు చేశారు. వామపక్ష పార్టీలతో పాటుగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా సెజ్ రైతుల తరపున పలు పోరాటాలు చేసింది. దీంతో చంద్రబాబు సర్కార్ ఉద్యమాన్ని అణచివేయాలని ఆ 5 ఏళ్లు సెజ్ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసింది. రైతులపై మర్డర్ అటెంప్ట్స్, ఎస్సీ/ఎస్టీ కేసులు పెట్టారు చంద్రబాబు. బోల్డ్ కేసులు పెట్టారండి. ఆళ్ళయ్యంలో పెట్టిన కేసులే క్రిటికల్ కేసులు. ఎస్సీ/ఎస్టీ కేసులు ఏమి ఎస్సీ/ఎస్టీ కేసులు, రైతులు పోరాటం చేస్తుంటే ఎస్సీ/ఎస్టీ కేసులు పెట్టండి. అటెంప్ట్ టు మర్డర్ కేసులు, ఇలాంటి కేసులన్నీ పెట్టారండి. మొత్తం వాళ్ళ అయ్యంలో పెట్టినవైతేనే, అంత ముందు పెట్టినవైతేనే ఒక్కొక్కరి మీద 35-40 కేసులు జట్టుల కింద పెట్టారు. చంద్రబాబు అని అంతకుముందు పెట్టారు. కానీ చంద్రబాబు అయ్యంలో పెట్టిన కేసులు అయితేనే ఏవైతేనే అన్ని పోగొట్టాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తామని జగన్ ప్రకటించారు. 2019లో అధికారంలోకి రాగానే 2021లో 2,180 ఎకరాల సెజ్ భూములను వెనక్కి ఇచ్చేయడంతో పాటు రైతులపై చంద్రబాబు పెట్టిన అక్రమ కేసులను కూడా ఎత్తేశారు. అలాగే ఈ జీవోకి అనుబంధంగా 158 జీవోను విడుదల చేస్తూ భూముల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీకి మినహాయింపు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.
అంటే సెజ్ నుంచి తిరిగి రైతులకు భూములు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎలాంటి ఫీజులు చెల్లించనక్కర్లేదన్నమాట. అలా జగన్ హయాంలో 1000 ఎకరాల వరకు రైతులకు ఉచిత రిజిస్ట్రేషన్ జరిగింది. సాంకేతిక కారణాలు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల మిగిలిన భూములకు ఉచిత రిజిస్ట్రేషన్ కాలేదు. ఈలోగా ప్రభుత్వం మారింది. ఇటీవల పిఠాపురం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కొందరు సెజ్ రైతులు కలిశారు. మిగిలిన భూముల రిజిస్ట్రేషన్ ని కూడా స్టాంపు డ్యూటీ మినహాయింపు కోరారు. పవన్ విన్నపంతో రిజిస్ట్రేషన్ కాని సెజ్ భూములకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఓ మెమో జారీ చేశారు చంద్రబాబు. ఇది జీవో కాదు, మెమో మాత్రమే. ఇంకా చెప్పాలంటే వైఎస్ జగన్ జారీ చేసిన ఉచిత రిజిస్ట్రేషన్ జీవోను కొనసాగించాలని ఆదేశించడం అన్నమాట. ఈ మాత్రం దానికే కూటమి నేతలు సంబరాలు చేశారు. 158లో ఏముందంటే రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా మాకు రిజిస్టర్ చేయాలి SEZ వాళ్ళు. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటున్నారు కదా, ఆ జీవోలు ఎత్తుకొని ఇచ్చారు. 158 జీవోని ఎత్తుకొని ఫీజు మినహాయింపు దాని ప్రకారంగా కొనసాగించండి అని మేము ఇచ్చారు. అంతేగాని ఇప్పుడు కొత్తగా జీవో ఏమీ ఇవ్వలేదు. చూశారుగా, ఇలా జగన్ చేసిన మంచిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు. తన కార్యకర్తలతో పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు. దీనికి ఎల్లో మీడియా డప్పు ఉండనే ఉంది. గతంలో ఏరువాక పేరుతో రైతుల్ని నమ్మించి మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ జీవోను కొనసాగిస్తూ మెమో జారీ చేసి మొత్తం క్రెడిట్లు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న గూగుల్ డేటా సెంటర్, ఇప్పుడు కాకినాడ సెజ్. ఇలా ప్రతి విషయంలో సిగ్గు లేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు చంద్రబాబు. ఇది చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు. తమ దశాబ్దాల పోరాటాన్ని వైఎస్ జగన్ గురించి తమకు న్యాయం చేస్తే చివర్లో వచ్చి మెమో ఇచ్చి చంద్రబాబు క్రెడిట్ కొట్టేయటం అన్యాయం అంటున్నారు. ఇలా సొంత డప్పు కొట్టుకోవటం ఆపేసి సెజ్లో చాలా సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించి స్థానిక యువతకు 75% ఉపాధి అవకాశాలు కల్పిస్తే అప్పుడు చంద్రబాబుకు తామే స్వయంగా రక్తాభిషేకాలు చేస్తామంటున్నారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ చూసి నవ్వుకుంటున్న సెజ్ రైతులతో మా ప్రతినిధి రాజు మరిన్ని విషయాలు అందిస్తారు. ప్రస్తుతం నేను కాకినాడ సెజ్లో ఉన్నాను. ఎవరైతే నా వెనకాల ఉన్నారో వీరంతా కూడా సెజ్ కోసం గతంలో సేకరించిన భూసేకరణలో తన భూములు పోగొట్టుకుని సుదీర్ఘకాలం పాటు ఉద్యమం చేసి జైలు పాలయ్యి వీరంతా కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరిగి ఆ భూముల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి జారీ చేసిన జీవో వల్ల మొత్తం పొందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం కొత్తగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ దృష్టికి ఏదైతే మిగిలిపోయిన భూములు రిజిస్ట్రేషన్ కాని భూములు ఉన్నాయో ఆ భూముల కోసం రైతులు కలిసినప్పుడు ఆ ఇచ్చిన అర్జీ మీద ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్లారని, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు, పాలాభిషేకాలు చేశారు. అయితే ప్రభుత్వం జీవో ఇచ్చిందా, మేమో ఇచ్చిందా, SEZ రైతులకు అసలు మేలు చేసింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం మనతో ప్రసాద్ రెడ్డి అని ఒక రైతున్నారు. చెప్పండి, అసలు సెజ్ భూములు తిరిగి వెనక్కి ఇచ్చే విషయంలో ఏ ముఖ్యమంత్రి మీకు మేలు చేశారు? ప్రస్తుతం డిప్యూటీ సీఎం వల్ల రిజిస్ట్రేషన్లు ఇవన్నీ జరిగిపోతున్నాయని చెప్పి నానా హంగామా ప్రచారాలు జరుగుతున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత ఉంది? ఈరోజు ప్రసారాలు చేసి పాలాభిషేకాలు చేస్తున్నట్ట ఈరోజు డిప్యూటీ సీఎం వల్ల అయితే ఇది కాలేదండి. ఈ 2180 ఎకరానికి కూడా స్టాంప్ డ్యూటీ కూడా ఎగ్జామ్షన్ ఇస్తూ జీవో నెంబర్ 158 కూడా రిలీజ్ చేసి ఎవరికి రైతులకి ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇష్యూ చేశారండి. కానీ 2023లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వచ్చిన ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల రిజిస్ట్రేషన్ ఆగాయండి. ఆగడం వల్ల రిజిస్ట్రేషన్లు చేయకుండా కొంచెం ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందిని తొలగిస్తూ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒక మెమో రిలీజ్ చేసిందండి. మెమో ఇది జీవో కాదండి, మెమో. ఈ మెమోలో కూడా చెప్పారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 158 జీవో రిలీజ్ చేశారని, ఆ జీవోనే షెల్ బి ఫాలోడ్ యాజ్ పర్ దీస్ ఆర్డర్స్ అని చెప్పేసి కూడా ఈ మెమోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవో అయితే జారీ చేశారో దాన్నే ఫాలో అవుతున్నాం, ఆ అడ్రస్నే ఫాలో అవుతూ ఈ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పారనమాట అండి. కానీ కొంతమంది ఇక్కడ మేమే ఇచ్చాము, కూటమి ప్రభుత్వం ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ నిజంగా ఇది వీళ్ళు నాయకులు, ఇది తెలియని నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అవమానం తెస్తున్నారండి. దీనికి నిజంగా ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి తను చెయ్యని పనిని చేశానని చెప్పుకోవడం చాలా అవమానం అండి. నిజంగా సెజ్ రైతులకు భూములు తిరిగి వెనక్కి రావడానికి ప్రధాన కారణం ఎవరు? ఆ సెజ్ పోరాటంలో ఎవరి వల్ల మీరు వేధింపులు గురయ్యారు? 2014-2019 దాకా మా సెజ్జలో పడ్డ రైతుల బాధలు అంతా ఇంత కాదు. మనకి ఇక్కడ చింతా సూనాను కానీ ఒక ఆయన బ్రాహ్మణైన జంజం కూడా తెంపడం జరిగింది. కేసు మీద కేసు అలాగా మా మీద 23 కేసులు అన్యాయంగా పెట్టి మేము సెంట్రల్ జైలు చేయడం జరిగింది. తర్వాత మాకు దేవుళ్ళగా
2019 ఎలక్షన్లో మళ్ళీ మహానుభావుడు దేవుళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు పిఠాపురం రావడం జరిగింది. ఈ భూములు ఈ భిక్ష 6 గ్రామాలు 2180 ఎకరాలు వదిలిన మగోడు ఎవరైనా ఉన్నాడంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఎకరం 1.5 భూమి ఇవాళ రేటు జరుగుతుంది. అది దయ్య ఎవరిదంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం వల్ల ఒక కొత్త ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిపోతుందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు వస్తుంది? అయ్యా ఇది రిజిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు 158 జీవో ప్రకారంగా ఈ రోజున రిజిస్ట్రేషన్ చేయమని దాన్ని ప్రకటించారు. అది కూటమి ప్రభుత్వం కాదు సార్, కూటమి ప్రభుత్వానికి కాదు, జగన్ గారిది. రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, రౌడీ షీటర్లు, అటెంప్ట్ టు మర్డర్లు, ఇలాగా రౌడీ నా మీద కూడా, మా నాన్నగారి మీద, నా మీద, ఇద్దరి మీద, తర్వాత గోయన్ మీద, గంగాధర్ గారి మీద, ముగ్గురు మీద రౌడీ షీటర్లు పెట్టారు. మొత్తం 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడేశారండి మమ్మల్ని. మా నాన్నగారు ఇంకా ఆ బెంగతో కొంచెం ఇబ్బంది పడ్డారు చాలా. దీని గురించి మళ్ళీ 2019లో జగన్ గారు వచ్చి కేసులు తీసేశారు. తర్వాత మా భూములు మాకు తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతులకి అందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేయాలని గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. మరి దీని మీద మీరు ఏమంటారు? మరి కూటమి ప్రభుత్వం కదండి, అప్పుడు జగన్ గారే చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు మీకు సజ్జ భూములు నేను నెగ్గానంటే మీ భూములు మీకు ఇచ్చేస్తానని చెప్పి ఏరువాక చేశారండి. ఏరువాక చేసిన తర్వాత నెగ్గిన తర్వాత మేము అభివృద్ధి చేయాలి మీ భూములు మీకు అని చెప్పి మాట మార్చారండి. అప్పుడు జగన్ గారు పరిపాలనకు వచ్చి ఆపోజిట్ పార్టీలో ఉన్నప్పుడు నేను నెగ్గితే నేను రైతులకి న్యాయం చేస్తాను, ఓ కమిటీ చేస్తానని చెప్పి ఆయన పదవిలోకి రాగానే రైతులు భూములు రైతుకి తిరిగి వెనక్కి ఇవ్వడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం వచ్చి ఇది మెమో ఇచ్చి మేము చేస్తున్నాం, మేము సాధించేమని చెప్పేసి ఏదో పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. జగన్ గారు ఇచ్చిన జీవో వీళ్ళు చెప్పుకోవడం కానీ వీళ్ళు చేసేది మాకేమైనా ఉంటే ఇంకా రైతులు బోల్డ్ మంది బాధపడి వాళ్ళు ఈ 3 లక్షలు తెచ్చుకుని న్యాయం జరుపుకున్న రైతులు ఉన్నారండి. ఇచ్చినటువంటి మెమోలో ఏ విషయం కూడా లేదు. కేవలం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే జీవోలు జారీ చేశారో ఆ జీవోను కొనసాగించాలని చెప్పి చెప్పడంలో కొత్తదనం ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలంటే గతంలో ఎవరైతే నష్టపోయారో ఆ రైతులకు న్యాయం చేయాలి. ముఖ్యంగా సెజ్లో 75% నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా స్థానికులకి వీరంతా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.